మీరంటే మీరు పెట్టిన ట్యాక్స్లన్నీ మ్యాక్స్లో జీతాలు ఇస్తున్నారు, పట్టుకెళ్ళాక డబ్బులు కట్టేస్తున్నారు. ఇచ్చినటువంటి డబ్బులు పెట్టేసి మా చేత ఉపయోగించుకోవాలి. మీరు కట్టే ట్యాక్స్లే మా జీతాలు, మీరు పని చేయించుకోవాలి. కానీ మీరందరూ వదిలేయడం వల్ల పాఠశాల పోయింది. ఆ రోజు బతిమాలుతున్నారు కదా, మేము డ్రైవ్కి వస్తున్నాం, స్పెషల్ డ్రైవ్కి వస్తున్నాం, వచ్చినప్పుడు జాయిన్ చేస్తాం, మీరు మాట ఇస్తే తప్పనిసరిగా పాఠశాల మీరు మేము ఏంటంటే గౌరవ కలెక్టర్ గారికి, సిఎస్సి స్కూల్ అదే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి, అలాగే డిఓ గారికి కూడా మేము ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి ఈ దరఖాస్తులను కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం, ముందుకి సబ్మిట్ చేస్తాం, పంపిస్తాం. అది తప్పనిసరిగా పాఠశాల వచ్చేటట్టుగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మీరు పిల్లలు జాయిన్ చేసి పాఠశాలని మన గ్రామాన్ని కూడా బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మేము నాతూరం మండల విద్యాశాఖ 1 and 2 మాకు గ్రామ పెద్దలు మా పాఠశాల 117 జీవోలో మెర్జ్ చేయడం జరిగింది చిన్నగొలగుండపేట గ్రామానికి. కానీ మా పిల్లలు ఇక్కడ వేరువేరు పాఠశాలకు వెళ్ళిపోయి మార్గ మధ్యలో ఏలేరు కాలువ ఉంది, అలాగే ఒక రహదారి పెద్దది ఉంది, ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అని వీళ్ళు ప్రత్యేకంగా అర్జీ పెట్టుకోవటం, దాన్ని పరిశీలించి ఆ అర్జీని మేము స్వీకరించడానికి రావడం జరిగిందండి. ఇది 117 జీబీలో 3rd, 4th, 5th క్లాస్ అక్కడ మెర్జ్ అయ్యిందండి. పోగా మిగిలినటువంటి విద్యార్థులు నాడు 2022 నాడు ఏమైందంటే ఇక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటే బిలో 9కి వచ్చేయటం వల్ల ఆ రోజు ఆ పాఠశాలని తీసేయటం జరిగిందండి. అప్పుడున్నటువంటి అధికారులు పంపించక ఆ పాఠశాలను పక్క పాఠశాలలో మెర్జ్ చేయడం జరిగింది. ఈ గ్యాప్లో ఈ యొక్క చిన్నగొలగుంటపేట, పెద్దగొలగుంటపేట గ్రామస్తులు మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అని వచ్చి మా కార్యాలయానికి వచ్చి ఈ విషయాన్ని విన్నవించడం, అలాగే జనరల్ బాడీ మీటింగ్లో కూడా అడగటం జరిగిందండి. అందు నిమిత్తం వీరు ఇచ్చినటువంటి అర్జీని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి కూడా మేము తగు పరిశీలన కోసం పంపించి పాఠశాల పునరుద్ధరణకు మా వంతు మేము కృషి చేసి గ్రామ పెద్దలకు ఈ యొక్క సహకారాన్ని అందించడానికి మేము సంసిద్ధంగా ఉన్నామండి. తప్పనిసరిగా ఈ పాఠశాలను మనం నిలబెట్టుకొని ఈ గ్రామాన్ని మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటాం. అలాగే పెద్దగొలగుంటపేట గ్రామ ప్రజలకు ప్రత్యేకమైన నా విన్నపం ఏంటంటే, మేము ఇచ్చేటటువంటి ప్రభుత్వంకి ఏదైతే మీరు ట్యాక్సుల రూపంలో వివిధ రూపాల్లో కడుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి ఆ యొక్క ట్యాక్సులని మీరే మాకు మీ విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ పెంచి మీ యొక్క పిల్లల తరపు ట్యాక్స్లే మాకు జీతాలుగా అందిస్తూ మా యొక్క సర్వీసులు మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. అంటే ఎలా అంటే, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యాభ్యాసం గడిపినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, వారి నుండి వారి సేవలు పొంది మీ పిల్లల యొక్క భవిష్యత్తును ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళి ఆ గ్రామానికి మీరు మంచి పేరు తీసుకొస్తూ మా యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, తప్పనిసరిగా మీ యొక్క ప్రతి గ్రామంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డను కూడా 0 to 5 years ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేసి ఇక్కడ 5th క్లాస్ వరకు ఉంటుంది. అంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ అనేది బీపీఎస్ అనేది వస్తుందండి. అందులో పూర్తి చేయించుకొని ప్రక్కనే పెద్దగొలగుంటపేటలో యూపీ స్కూల్, అలాగే ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో గునుపూడిలో హై స్కూల్ కూడా ఉంది. ఈ యొక్క 10th క్లాస్ వరకు కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించి మంచి విద్యాభ్యాసాన్ని స్వీకరించి ఉన్నత స్థానాలకి ఎదిగేటట్టుగా మీ వంతు మీరు కృషి చేస్తారని మరి మా తరఫున కూడా తప్పనిసరిగా మీకు విన్నపం చేస్తున్నామండి గ్రామస్తులకి. థ్యాంక్ యూ వెరీ మచ్.